ఆ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచిన ఆ జిల్లాలో మళ్ళీ అధికారం నిలబడాలంటే నేతల మధ్య సమన్వయం ఉండాలి. కానీ పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అంతర్గత విభేదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో సైతం మంత్రులు కలిసి రావడం లేదు. దీంతో అసలు ఆ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అధిష్టానానికి కూడా అంతు పట్టడం లేదట. ఇంతకీ ఏంటా జిల్లా, ఎవరా మంత్రులు? ఈ లోగుట్టు స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన కంచుకోట ఉమ్మడి ఖమ్మం జిల్లా. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ను జిల్లా ప్రజలు నిలబెడుతూనే వచ్చారు. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులు అధికారంలో ఉన్న జిల్లాలలో కాంగ్రెస్దే పైచెయ్యి అయింది. ఇక 2023 ఎన్నికలలోనూ మిత్రపక్షాలతో కలిసి క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా తర్వాత పరిణామాలలో జిల్లాలలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో హస్తం జెండానే ఎగిరింది. ఆనాడు ఉన్న నేతలు వేరు, ఇప్పుడు ఉన్న నేతలు వేరైనా ఇతర పార్టీల నుంచి చేరిన నాయకులను సైతం కాంగ్రెస్ కార్యకర్తలు అక్కున చేర్చుకుని భారీ మెజారిటీలతో గెలిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటు 2 కీలక కేబినెట్ మంత్రులు, 6 కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇంతటి బలమైన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ నేతల మధ్య అంతర్గత ఐక్యత మాత్రం శూన్యంగానే చర్చ జోరుగా సాగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ప్రభుత్వ పథకాల అమలు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం సాధించేందుకు పార్టీలో సమన్వయం పెంచేందుకు ఏఐసీసీ ఆదేశాలతో జిల్లా స్థాయిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటైంది. అయితే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో ఇప్పటి వరకు జరిగిన 2 పీఏసీ సమావేశాల తీరు చూసి క్యాడర్ నివ్వెరపోతుంది. మొదటి సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రమే హాజరైతే, రెండో సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే వచ్చారు. మూడో సమావేశం జరిగితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే హాజరవుతారేమోనని స్థానిక శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. కనీసం ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యేల సమక్షంలో జరిగే సమావేశాలకు 3 మంత్రులు కలిసి రాకపోవడం పార్టీలో గ్రూపు రాజకీయాల తీవ్రతను స్పష్టం చేస్తుంది. కనీసం మీడియా, కార్యకర్తల కోసం కూడా 3 మంత్రులు కలిసి కనిపించిన పరిస్థితి నెలకొంది. 3 మంత్రులు కలిసి హాజరవ్వరా? ఒక్కొక్కరి కోసం ఒక్కోసారి సమావేశం నిర్వహించాలా అని క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాలు అత్యంత కీలకమైన అంతర్గత వేదికలు. పార్టీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ల మధ్య అంతర్గత అంశాలను సమీక్షించాల్సిన ఈ వేదికకు మంత్రులు వేరువేరుగా హాజరవుతూ ఉండడం పార్టీ కేడర్ను ఆందోళనకు గురి చేస్తుంది. మీడియా ఎదుట నవ్వుతూ కనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. పదవులు, హోదాలు పార్టీ వల్లనే వచ్చాయని గుర్తించకుండా తమ వ్యక్తిగత ఆధిపత్యం, గ్రూపు ప్రాబల్యం కోసమే చూస్తున్నారని కార్యకర్తలు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోనే 3 మంత్రులు పెద్ద పదవులతో ఉన్న జిల్లాల్లో ఈ 3 మాత్రం కలిసి ఉండడం లేదు. రాష్ట్రంలోనే అత్యంత బలమైన కేబినెట్ ప్రాతినిధ్యం కలిగిన జిల్లాలలో మంత్రుల మధ్య ఇలాంటి కోల్డ్ వార్ నడవడం పార్టీ భవిష్యత్తుకు చేటని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంతర్గత విభేదాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అధిష్టానం ప్రతినిధులు రంగంలోకి దిగిన మంత్రులను ఒకే తాటిపైకి తీసుకురాలేకపోతూ ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ 3 మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చి ఖమ్మం కాంగ్రెస్ను సమన్వయం చేసే ఆ కీలక బాధ్యతను పీసీసీ, ఏఐసీసీ ఎలా చేపడుతుందో వేచి చూడాలి. మొత్తానికి క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల సాక్షిగా బయటపడిన ఈ 3 మంత్రుల విభేదాలు కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతున్నాయి. మరి ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకుని నేతల మధ్య సమన్వయం తెస్తారా, లేక ఈ ఆధిపత్యం సమరం ఇలాగే కొనసాగుతుందో చూడాలి.